ఎవరికైనా చేయొచ్చు. ఎస్, అట్లా అనమాట. ఓకే ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే మనం టైం తీసుకొని ఇది చెప్పాం. ఓకే ఫ్రెండ్, ఓకే గుడ్. సో లాస్ట్ డిస్కషన్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే బిజినెస్ బిజినెస్ చక్కగా అర్థం చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిజినెస్. ఓకే, ఈ బిజినెస్ లో ఎస్ దాని యాక్టివిటీ ఆర్ ఆపరేషన్స్, బిజినెస్ యాక్టివిటీ ఆర్ వీ కెన్ సే ఆపరేషన్స్. ఓకే, ఈ బిజినెస్ అనేది లెట్స్ సే బ్యాంకింగ్ అనుకోండి. ఈ బ్యాంకింగ్ బిజినెస్ దాని ఆపరేషన్స్ అన్ని ఎలా ఉంటాయి? ఎస్, డిపాజిట్స్ ఉంటుంది, రైట్ రైట్. తర్వాత పేమెంట్స్ ఉంటుంది, పేమెంట్స్. తర్వాత ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్. తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్? తర్వాత నెక్స్ట్ విత్డ్రాల్స్ ఉంటాయి, విత్డ్రాల్స్. ఓకే, తర్వాత ఎస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ఉంటాయి, లోన్స్ లో డిఫరెంట్. దిస్ ఇస్ వాట్ బిజినెస్ ఫంక్షనాలిటీ అంటారు దీన్ని. ఎస్, ఇది బిజినెస్ నేమ్ బ్యాంకింగ్, బిజినెస్ ఫంక్షనాలిటీ ఇవంతా బిజినెస్ ఫంక్షనాలిటీ. సో ఈ బిజినెస్ ఫంక్షనాలిటీకి ఎస్, ఈ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో జరగాలి. ఎస్ ఎస్, ఆన్లైన్ లో జరగాలి. బిజినెస్ అంతా ఆన్లైన్ లో జరగాలి కాబట్టి ఎస్ మనం ఏం చేయాలా? ఎస్, ఆన్లైన్ లో జరగాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై వర్డ్స్? బిజినెస్ మొత్తం ఆన్లైన్ లో జరగాలి కాబట్టి ఏం చేయాలి మనం? ఎస్, ఇట్ రిక్వైర్స్ a software. It requires a software, right? సో ఈ సాఫ్ట్వేర్ తయారు చేయాలి. ఎస్, సాఫ్ట్వేర్ కోసం మనం ఎవరిని సంప్రదిద్దాం? సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్, వీఆర్ అప్రోచింగ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ బిజినెస్ మొత్తం తీసుకెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేస్తాం. హే బాబు సాఫ్ట్వేర్ కంపెనీ, దిస్ ఇస్ మై బిజినెస్, ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ అని మనం ఇక్కడ బస్. మనం ఎవరు? మన పేరు ఏంది? మన పేరే ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్, రైట్, ఏబిసి బ్యాంక్. ఇది మన పేరు ఏబిసి బ్యాంక్. సో మనం ఎప్పుడైతే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకెళ్లి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీకి అటాచ్ అయ్యామో ఎస్, దీన్నే వాళ్ళు ఎస్ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తారు. దిస్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఎస్, ఎవరి ప్రాజెక్ట్ ఇది? ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంతే. ఈ ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఎస్, మనం ఎవరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉంటారు? డెవలపర్స్ ఉంటారు, టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, మిడిల్ వేర్ అడ్మిన్స్ ఉంటారు, డివిఎస్ తెలిసిన వాళ్ళు ఉంటారు, నెట్వర్కింగ్ తెలిసిన వాళ్ళు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఎస్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి, రైట్. ఎవరి స్కిల్ ప్రకారం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎస్ తయారు చేస్తారు. ప్రాజెక్ట్ అంటే ఏం సార్? సాఫ్ట్వేర్ ని తయారు చేయటం, తయారు చేసిన సాఫ్ట్వేర్ రిలీజ్ చేయటం, రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ని రన్నింగ్ చేయటం. దిస్ ఇస్ వాట్ సాఫ్ట్వేర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ. బట్ ఏబిసి బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీడికి ఏం కావాలో చెప్పడమే రెస్పాన్సిబిలిటీ. దట్ మీన్స్ వాట్? ప్లీజ్ ప్రొవైడ్ అ క్లియర్ కట్ బిజినెస్ రిక్వైర్మెంట్. అంతే, క్లియర్ కట్ క్లారిటీగా ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఎస్, సో అప్పుడు మేము ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మనం చెప్పాలి ఏమని? ఎస్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ఎస్ అండర్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. అంతే సింపుల్. సరే, అదంతా ఓకే పక్కన పెడితే అదంతా ఇంట్రడక్షన్ నేను చెప్తాను. ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఫ్రెండ్స్ మీరు డిపాజిట్ అనేది ఎస్ ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. డిపాజిట్ అనే బిజినెస్ ఫంక్షనాలిటీ మీరు తీసుకుంటే డిపాజిట్ అనే బిజినెస్ ఫంక్షనాలిటీ. డిపాజిట్ ఫ్రెండ్స్, డిపాజిట్, రైట్. ఈ డిపాజిట్ అనే బిజినెస్ ఫంక్షనాలిటీ మీరు తీసుకుంటే ఎస్ సింపుల్ గా చూడండి. ఈ డిపాజిట్ అనేది ఎస్ మనం త్రూ బ్యాంక్కి వెళ్ళి చేయొచ్చు. ఆ తర్వాత ఎస్ మనం క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్ళి చేయొచ్చు. త్రూ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్ళి చేయొచ్చు డిపాజిట్. అట్ ద సేమ్ టైం ఎస్ మనం ఈ క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్ళి చేయాలంటే ఎస్ డైరెక్ట్ గా చేయొచ్చు. త్రూ బ్యాంక్ అయితే జస్ట్ స్లిప్ మనం రాసిస్తే ఆ స్లిప్ తీసుకెళ్ళి ఎస్ మనం ఇక్కడ కౌంటర్ లో ఒక పర్సన్కి ఇస్తే ఆ పర్సన్ చూసుకుంటాడు వర్క్ అంతా. అంటే మనకు సంబంధం లే, ఈ పర్సన్ చూసుకుంటాడు. ఎస్, ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎస్ ఇక్కడ డేటా అంతా కూడా ఎస్ ఇక్కడ డీబీలోకి వెళ్ళిపోతుంది. డీబీ డేటాబేస్ లోకి వెళ్తుంది. ఇదేది? డీబీ సర్వర్. ఏబిసి బ్యాంక్ డీబీ సర్వర్ లోకి వెళ్తుంది. రైట్ రైట్, ఇట్లా. సో ఈ డేటా అంతా ఇలా వస్తుంది. సో క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్ళాడు అనుకోండి, ఈ స్లిప్లు ఈ గొడవలు ఏం లేదు, డైరెక్ట్ గా అటాక్. ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ ఎస్ డైరెక్ట్ గా బాబు ప్లీజ్ ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్, ప్లీజ్ కన్ఫర్మ్ ది అకౌంట్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఎస్ ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ క్యాష్ నౌ. క్యాష్ అంటే 10,000 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేసామో వెంటనే
ఈ అకౌంట్ లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. దట్ మీన్స్ వాట్, దస్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్ అంతే. ఎక్కడ అయినా మీరు త్రూ బ్యాంక్ ద్వారా వెళ్ళినా, క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా వెళ్ళినా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే డీబీలో స్టోర్ అవుతా ఉంటుంది మీ డేటా అంతా. ఎస్, యువర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ టు డీబీ డేటాబేస్ సర్వర్. ఇది ఏబీసీ బ్యాంక్ డేటాబేస్ సర్వర్ లో స్టోర్ అవుతా ఉంటుంది. ఎస్, అయితే ఇదంతా జరగడానికి ఎస్ త్రూ బ్యాంక్ ద్వారాగా జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. రైట్ రైట్. త్రూ మిషన్ ద్వారా జరగాలంటే దీనికోసం సాఫ్ట్వేర్ తయారు చేసుకోవాలి. రైట్. ఇదొక సాఫ్ట్వేర్, ఇదొక సాఫ్ట్వేర్. అవును, రెండు రెండు రకాల సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్వేర్ ఈజ్ వర్కింగ్ విత్ ఓన్లీ ఇలాగా, ఈ సాఫ్ట్వేర్ వర్కింగ్ విత్ ఓన్లీ ఇలాగా. ఎస్, రెండు సాఫ్ట్వేర్ డిఫరెంటా? రెండు సాఫ్ట్వేర్ డిఫరెంట్, డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. దీని ఫంక్షనాలిటీ వేరే, దీని ఫంక్షనాలిటీ వేరే. అంటే రెండు సేమ్ ఫంక్షనాలిటీనే, కానీ ఇది ఇది క్యాష్ డిపాజిట్ మిషన్ నుంచి వస్తుంది, ఇదేమి ఇక్కడ. దానికి దీనికి సపరేట్ సాఫ్ట్వేర్లు మనం తయారు చేసాం. రైట్, బాగుంది. డిపాజిట్ సాఫ్ట్వేర్ ఈజ్ ఓవర్. ఆ తర్వాత నెక్స్ట్ పేమెంట్ సాఫ్ట్వేర్ తీసుకోండి. పేమెంట్. సో డిపాజిట్ సాఫ్ట్వేర్ ఈజ్ ఓవర్ బాస్. ఓకే, ఇప్పుడు జనరల్ గా అది తీసి పక్కన పడేసి ఇప్పుడు పేమెంట్ సాఫ్ట్వేర్ తీసుకోండి. పేమెంట్. ఎస్ ఫ్రెండ్, చాలా జాగ్రత్తగా వినండి. చాలా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు స్క్రాచే అడ్వాన్స్ లెవెల్కి మళ్ళీ ఎంతనే వెళ్ళిపోతాం. ఎస్, పేమెంట్స్. సో పేమెంట్స్ అనేది మనం ఎలా చేయాలి ఫ్రెండ్స్? సింపుల్ గా కొంతమంది పేమెంట్స్ ఎలా చేస్తారు? ఎస్, స్కాన్ చేసి చేస్తారు. స్కాన్. ఓకే, అంటే ఏంది? క్యూఆర్ కోడ్ స్కాన్. క్యూఆర్ కోడ్ కోడ్ స్కాన్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు కొంతమంది. రైట్ రైట్. ఓకే, కొంతమంది ఎలా చేస్తారు? బాబు మీ మొబైల్ నెంబర్ చెప్పండి అంటారు. ఎస్, అప్పుడు త్రూ మొబైల్ నెంబర్. అంటే దట్ మీన్స్ వాట్, యూపీఐ పేమెంట్స్. యూపీఐ పేమెంట్స్. ఎస్, కొంతమంది ఏమంటారు? అట్లా కాదమ్మా, ఎస్ మీరు డైరెక్ట్ గా డెబిట్ కార్డ్ ఇస్తే డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ అంటారు కొంతమంది. డెబిట్ కార్డ్ పేమెంట్స్. కొంతమంది అలా కాదమ్మా, ఎస్ మాకు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయమంటారు. క్రెడిట్ కార్డ్. సో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ పేమెంట్స్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా చేయొచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలోయింగ్ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రెడిట్ కార్డ్, గో విత్ క్రెడిట్ కార్డ్. రైట్ రైట్. పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేస్తున్నాం. రైట్. సో డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్. ఎస్. ఓకే, ఇంకొంతమంది అయితే ఫస్ట్ ఎస్, ఈ 90% ప్రిఫరబుల్ క్యూఆర్ కోడ్ స్కాన్. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. అక్కడ కోడ్ ఉంటుంది, మన మొబైల్ తీసుకెళ్లి ఎస్ స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. 90% పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ వే. బట్ మనకి ఎవరికైనా సరే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, డబ్బులు మన దగ్గర లేనప్పుడు మనం క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో అమౌంట్ ఉంటాయి కాబట్టి. కొంతమంది అయితే దీన్ని విత్డ్రాల్ చేసుకుని ఏదో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎస్, అది వేరే విషయం. ఓకే, సరే అదంతా కూడా. ఇప్పుడు నేనేమంటానంటే పేమెంట్స్ జరగాలంటే ఇక్కడ నాకు పేమెంటే, ఎస్ బిజినెస్ ఫంక్షనాలిటీ పేరు పేమెంట్సే, కానీ దిస్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 అన్నమాట. 4 టైప్స్. అంటే మొబైల్ క్యూఆర్ కోడ్ ద్వారాగా పేమెంట్ జరగాలి, మొబైల్ ద్వారాగా పేమెంట్ జరగాలి, డెబిట్ కార్డ్ ద్వారాగా పేమెంట్ జరగాలి, క్రెడిట్ కార్డ్ ద్వారాగా పేమెంట్ జరగాలి. సో దట్ మీన్స్ వాట్, ఐ కెన్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పేమెంట్. ఆ తర్వాత యూపీఐ పేమెంట్కి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి, ఈ డెబిట్ కార్డుకి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి, డెబిట్ కార్డ్ పేమెంట్స్ కోసం, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయాలి. ఎస్, ఈ సాఫ్ట్వేర్ లేకపోతే మనం డెబిట్ కార్డ్ ద్వారాగా, క్రెడిట్ కార్డ్ ద్వారాగా, యూపీఐ ద్వారాగా, ఎస్ స్కాన్ ద్వారాగా, మనం ఎస్ క్యూఆర్ కోడ్ ద్వారాగా మనం పేమెంట్ చేయలేము. మీరు గమనించారో లేదో, గతంలో ఉన్న అన్నిటికీ ఎస్ క్యూఆర్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా సగం బ్యాంకులకి, సగం బిజినెస్ ఓనర్లకి ఇక్కడ స్కానర్ లేదు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడైతే ఉంటుంది, ప్రతి బిజినెస్ అప్లికేషన్ కి స్కానర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమడిగారంటే, అంటే మనం ఆన్లైన్ పేమెంట్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు మీ డెబిట్ కార్డు ఉపయోగించండి, మీ క్రెడిట్ కార్డు ఉపయోగించండి, మీ నెట్ బ్యాంకింగ్ ఉపయోగించండి. అట్లా అర్థమైందా? ఇట్లా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంది, డైరెక్ట్ వాళ్ళు కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఏ బాబు, నో నీడ్ టు ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ వీ హ్యావ్ ఎ స్కాన్ ఇట్ అండ్ పేమెంట్ ఇట్ అంటున్నారు వాళ్ళే. ఎక్కడ? ఆన్లైన్ లో ప్రతి అప్లికేషన్ 90% మొత్తం కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో. అంటే దట్ మీన్స్ వాడు మొత్తం సాఫ్ట్వేర్ అంతా ఇదే. అన్ని సాఫ్ట్వేర్లు మనం తయారు చేసేసాం. సో ఇక మనం చెప్పాలంటే ఇక విత్డ్రాల్ సాఫ్ట్వేర్. రైట్, ఇక విత్డ్రాల్ సాఫ్ట్వేర్ కూడా మనం తయారు చేసాం. సో ఈ విధంగా ప్రతి బిజినెస్ ఫంక్షనాలిటీకి ఎస్ మనం అర్థం చేసుకొని ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాం. ప్రతి బిజినెస్ ఫంక్షనాలిటీని అర్థం చేసుకొని సాఫ్ట్వేర్ తయారు చేసాం.
సో ఇదే సాఫ్ట్వేర్ రైట్. అంటే దీని లోపల ఏమున్నాయి సార్? డిపాజిట్ ఎలా జరగాలో ఉంది, ఎస్. అలాగే ఎస్ పేమెంట్ ఎలా జరగాలో ఉంది, ఎస్ ఎస్. ఇది పేమెంట్, ఇది డిపాజిట్స్, రైట్. ఇది ఏమి విత్డ్రా, రైట్ విత్డ్రా, ఎస్ ఎలా జరగాలో ఉంది. ఇది జస్ట్ లెట్స్ ఏ ట్రాన్స్ఫర్ ఎలా జరగాలో ఉంది, ఎస్ ఎస్. ఇదేమో లోన్స్ కోసం, లోన్స్ ప్రాసెసింగ్ కోసం ఎలా ఉంది. ఇదంతా కూడా సాఫ్ట్వేర్, మొత్తం కూడా సాఫ్ట్వేర్, రైట్. సో ఇది సాఫ్ట్వేర్ మనం తయారు చేసిన తర్వాత ఎస్ ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్? టెస్టింగ్ మొత్తం టెస్టింగ్ చేయాలి, రైట్. టెస్టింగ్ మొత్తం కూడా ఓకే అయిపోయింది. ఎస్ దే టెస్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎస్ ఎక్సలెంట్, వెరీ ఎక్సలెంట్, ఇట్ ఇస్ వర్కింగ్ ఫైన్ అన్నాడు వాడు. టెస్టింగ్ ఇస్ ఓవర్ అంటే డిపాజిట్స్ పనిచేస్తుంది, పేమెంట్స్ పనిచేస్తుంది, విత్డ్రాల్ పనిచేస్తుంది, ట్రాన్స్ఫర్లు పనిచేస్తున్నాయి, లోన్స్ ప్రాసెసింగ్ కూడా ఎక్సలెంట్ గా నడుస్తూ ఉంది. ఇవంతా సాఫ్ట్వేర్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఎస్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, మనం ఏం చేస్తాం? ఆఫ్టర్ టెస్టింగ్ అంటే డిఫరెంట్ టెస్టింగ్ చేసిన తర్వాత ఎస్ ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని తీసుకెళ్లి ఎస్ ఇది ఏబిసి బ్యాంక్ ఆ సాఫ్ట్వేర్, ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ మొత్తాన్ని తీసుకెళ్లి అంటే టోటల్ గా అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది. డిఫరెంట్ టెస్టింగ్ స్ట్రాటజీని కూడా నేను అప్లై చేశాను. ఎస్ వేరే టెస్టింగ్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ దిస్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ సైడ్ అ సర్వర్. ఇది సర్వర్. ఎస్ వి డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్ సైడ్ అ సర్వర్. ఓకే ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఎస్ ఇక్కడ ఇదిగో ఇదే వర్కింగ్ సాఫ్ట్వేర్, ఇదే వర్కింగ్ సాఫ్ట్వేర్, ఇదే వర్కింగ్ సాఫ్ట్వేర్ నేను డిప్లాయ్ చేసి పడేసాను. డిప్లాయ్ చేసిన తర్వాత ఈ సర్వర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ప్రొడక్షన్ సర్వర్స్. ఫైనల్ గా దీన్ని ఇంకో భాషలో ఏమంటామంటే లైవ్ సర్వర్స్. లైవ్ ఆర్ ప్రొడక్షన్ సర్వర్స్. ఎన్విరాన్మెంట్ పేరు లైవ్ ఎన్విరాన్మెంట్ పేరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, అంతే. ఇవి ప్రొడక్షన్ సర్వర్లు, ఇవి లైవ్ సర్వర్లు డైరెక్ట్ గా. ఎస్ ఇక ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎడిట్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్. ఇక ఈ సాఫ్ట్వేర్ ని మనం ఎడిటింగ్ చేయలేము. ఇక్కడ ఎడిటింగ్ చేయాలంటే సార్ ఈ సర్వర్లు స్టాప్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ని ఇక్కడ డిప్లాయ్ చేయాలి. సో దీన్నే ఈ భాషనే మనం ఏమంటామంటే ఆర్ డెలివరీ రిలీజ్ ఆర్ డెలివరీ. అంటే ఏం లేదు, సర్వర్స్ లో ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఈ సర్వర్స్ లో ఎస్ ఇన్స్టాల్ చేయాలా. ఇన్స్టలేషన్ ని కొత్త పేరు డెలివరీ అంటారు, డెలివరీ రిలీజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్ మీన్స్ వాడు ఇన్స్టలేషనే, ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయటమే. మన ల్యాప్టాప్ లో కానీ మనం ఇన్స్టాల్ చేసి ఉపయోగించుకుంటాం అంతే. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత ఎస్ దీన్నే మనం రిలీజ్ అని పిలుస్తున్నాం. ఎస్ రిలీజ్. సో ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ మై ఎండ్ యూజర్స్ యాక్సెసింగ్ దిస్ అప్లికేషన్. మై ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఇక్కడ ఉంటారు, ఇక్కడ చూసారా ఇక్కడ. ఎస్ మై ఎండ్ యూజర్స్ ఇలా వచ్చేస్తారు. సో యాక్సెస్ చేసుకుంటున్నారు, రైట్. సో ఇప్పుడు ఈ ఎండ్ యూజర్ అంటే వీళ్ళు ఎవరు? ఏబిసి బ్యాంక్ కస్టమర్లు వీళ్ళందరూ. సో టోటల్ ఎంటైర్ అప్లికేషన్ అంతా ఇక్కడే ఉంది. ఎస్ డిపాజిట్, విత్డ్రాల్, పేమెంట్స్, లోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మిషన్. ఓకే ఎంటైర్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మిషన్, రైట్. బాగుంది. మనకి ఈ అప్లికేషన్ కూడా ఎక్సలెంట్ గా స్మూత్ గా వర్క్ అవుతుంది. బాగుంది, ఎక్సలెంట్ గా స్మూత్ గా వర్క్ అవుతుంది. ఓకే అయితే ఇక్కడ ఎక్సలెంట్ గా స్మూత్ గా వర్క్ అవుతున్నప్పుడు ఇదిగో ఇక్కడ ఈ కస్టమర్ పేరు ఎస్ సపోజ్ హరికృష్ణ అనుకో, హరి. ఈయన పేరు గిరి, ఈయన పేరు చందు. వీళ్ళు కస్టమర్లు ఏబిసి బ్యాంక్ అనుకోండి. ఈయన పేరు మహేష్. వీళ్ళు ఏంటి కస్టమర్లు ఏబిసి బ్యాంక్. వీళ్ళు ఎస్ యాక్సింగ్ చేస్తారు. ఒక బాగుంది. మరి ఇప్పుడు హరికృష్ణ ఏమనుకున్నాడంటే ఈరోజు సాటర్డే కదా, ఎస్ మనకి ఆల్రెడీ హాలిడే కదా, మనం ఏం చేద్దామంటే ఎస్ డిమార్ట్కి వెళ్దాం అన్నాడు. డిమార్ట్కి వెళ్ళాడు. దే వెంట టు డిమార్ట్, రైట్. బాగుంది. డిమార్ట్కి వెళ్ళాడు. ఆ డిమార్ట్ లో తనకి కావాల్సిన ఎస్ మొత్తం పర్చేజ్ చేశాడు. డైరెక్ట్ గా అన్ని పర్చేజ్ చేశాడు. ఇలా చేసేసాడు, మొత్తం అన్ని పర్చేజ్ చేశాడు. ఇక డైరెక్ట్ గా పర్చేజ్ చేసిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళాడు. ఇవన్నీ ఏంటి? ప్రొవిజన్స్, ఫ్రూట్స్, అవి అన్నీ ఉన్నాయి మొత్తం. డైరెక్ట్ గా బాస్కెట్ ఇక్కడ తీసుకెళ్లి క్యాష్ కౌంటర్ ఇక్కడ ఉన్నాడు. ఇది క్యాష్ కౌంటర్, రైట్. క్యాష్ కౌంటర్. ఈ క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు.
ఇక్కడ నిలబడి ఇది క్యాష్ కౌంటర్, ఆడున్నాడు క్యాష్ కౌంటర్, ఈయన తీసుకుంది, ఈయన ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు? ఈయన హరి. బాబు ఇదిగో తీసుకొని బిల్లు వేయమ్మా అన్నాడు ఈయన. ఓకే. క్యాష్ కౌంటర్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడు? వీటిని మొత్తాన్ని ఐటమ్స్ అన్ని వన్ బై వన్ తీసుకొని మొత్తం బిల్లు వేస్తూ ఉంటాడు. బిల్లు వచ్చేసి 12,500 అయింది, 12,500 అయింది. రైట్. ఇప్పుడు ఈ 12,500 ని ఈయన పే చేయాలి. ఎవరు? హరి. ఓకే ఓకే, హరి పే చేయాలి. హరి పే చేయాల్సి ఉంటే రియల్ గా ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు హరి ఏం చేశాడు? అడిగాడు ఆప్షన్స్. బాబు ఆప్షన్స్ చెప్పమ్మా. ఏం లేదు సార్, ఈ 12,500 నువ్వు క్యాష్ అయినా ఇవ్వచ్చు, లేదా మా దగ్గర స్కానర్ ఉంది, స్కానర్ మీద పే చేయొచ్చు అని, లేదా నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే చెప్పు అని చెప్పు, లేదా డెబిట్ కార్డు ఉంటే చెప్పు, నో ప్రాబ్లం అన్నాడు. లేదులే అవసరం లేదు, నా దగ్గర ఆల్రెడీ ఫోన్ పే గూగుల్ పే ఉంది కాబట్టి స్కాన్ ఇస్తా, స్కాన్ ఓపెన్ చేయన్నాడు. ఓకే. ఈయన ఏం చేశాడు? డైరెక్ట్ గా స్కానర్ ఓపెన్ చేశాడు. క్యూఆర్ కోడ్ అది. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాడు. ఎవరు? డిమార్ట్ పర్సన్. ఇక్కడ హరి ఏం చేశాడు? డైరెక్ట్ గా తన మొబైల్ నుంచి స్కానర్ ఉంది కదా, స్కానర్ ఆన్ చేశాడు. స్కానర్ ఆన్ చేసి ఇదిగో ఇది ఏమో క్యూఆర్ కోడ్ బాస్, ఇదేమో స్కానర్, హరి దగ్గర ఉన్న స్కానర్ ఇది. ఎస్ ఎస్ ఎస్. ఈ స్కానర్ ఓపెన్ చేసి ఇలా 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 చేసినప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా? అది స్కాన్ అవ్వటం లేదు, అసలు పేమెంటే జరగట్లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అనేబుల్ టు ఎస్ మేక్ ద పేమెంట్ రైట్ నౌ. అప్పుడు ఏమైంది? ఒకసారి ఫెయిల్, రెండోసారి ఫెయిల్, మూడోసారి ఫెయిల్. 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత, నమస్కారం సార్, దయచేసి మీరు లైన్ నుంచి పక్కకన్నా తప్పుకోండి, లేకపోతే వేరే వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే మీరు క్యాష్ కట్టాలండి. అదేంటది చేయనేవా అనుకుంటున్నాడు. హరి ఏమనుకున్నాడు? ఏ వాట్ ఈస్ దిస్ డిమార్ట్ వేస్ట్ అది ఇదని. అతను డిమార్ట్ పర్సన్ వేస్ట్ రా, ఏరా ఓల్డ్ సాఫ్ట్వేర్లు ఓల్డ్ తెచ్చేసి డివైజెస్ మనకి స్కాన్ చేయమంటే ఎట్లా అవుతుంది అనుకుంటున్నాడు ఈయన హరి. ఓకే. ఇక ఎందుకులే అని పాకెట్ లో 12,500 పే చేశాడు, క్యాష్ పే చేశాడు. రైట్ రైట్, బాగుంది. ఈ 12,500 పే చేశాడు, ఇక మొత్తం డిమార్ట్ నుంచి బయటకు వచ్చేసాడు. రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ హరి బాగానే ఉన్నాడు. ఓకే, అయిపోయింది ఇక్కడ టాస్క్. ఇక్కడ ఇప్పుడు హరికి మళ్ళీ టాస్క్ వచ్చింది. మళ్ళీ ఏంటి? మళ్ళీ ఐటమ్స్ కొనాలా. మళ్ళీ ఏంటి? మళ్ళీ ఇంకో మంత్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా సాటర్డే. ఇక హరి ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ డిమార్ట్ లోకి వెళ్తున్నా. డిమార్ట్ కి వెళ్ళకుండా రిలయన్స్ స్మార్ట్ కి వెళ్ళిపోయాడు. రిలయన్స్ స్మార్ట్ లేదా సంథింగ్ ఏదో ఒక మార్ట్, రిలయన్స్ కి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు డిమార్టే? డిమార్ట్ లో పేమెంట్ చేయడం చాలా ఇసుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉందని రిలయన్స్ కి వెళ్ళిపోయాడు. ఇక రిలయన్స్ లో మొత్తం అంటే ఆర్ స్మార్ట్ స్మార్ట్ ఉన్నాయి కదా, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సింపుల్ గా ఇదిగోండి ఐటమ్స్ అన్ని తీసేసుకుని, బాబు ఇదిగోండి ఎంత అయిందమ్మా, స్కాన్ చేశారు. స్కాన్ చేసి వాళ్ళు స్కాన్ చేశారు. మొత్తం స్కాన్ చేస్తే ఐటమ్స్ మొత్తం కలిపి 9,500 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బిల్లు 9,500 అయింది. రైట్ రైట్. ఇప్పుడు హరికృష్ణ అడిగాడు, ఓకే ఎలా పే చేయాలి నేను? ఏం లేదు సార్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మా దగ్గర క్యూఆర్ కోడ్ కూడా ఉంది, స్కాన్ చేయండి అన్నాడు. అయితే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయన్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాడు. ఓకే, క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాడు. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ గా డైరెక్ట్ గా ఈయన స్కానర్ ఓపెన్ చేశాడు. ఒక సైడ్ లో స్కానర్ ఉంది, మరొక సైడ్ లో క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది. రైట్ రైట్. ఇప్పుడు ఈ స్కానర్ నుంచి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పే చేయాలి హరికృష్ణ. హరి బట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఫెయిల్, సెకండ్ టైం ఫెయిల్, థర్డ్ టైం ఫెయిల్, 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఇక ఇక్కడ ఉన్న పర్సన్ కి, క్యాష్ కౌంటర్ లో ఉన్న పర్సన్ కి కోపం, అయ్యి బాబు ప్లీజ్ గో అవే ఆర్ ప్లీజ్ బిసైడ్, ఇక్కడ ప్లీజ్ బిసైడ్, మూవ్ బిసైడ్ అన్నాడు. ఇదేంది బాబు ఇక్కడ? ఇక ఈయన సైలెంట్ అయిపోయాడు. హరికృష్ణకి అర్థమైంది, ఓకే ఏదో ప్రాబ్లం ఉంది నా దగ్గరే. ఎందుకు? అక్కడ డిమార్ట్ లో పేమెంట్ జరగలేదు, ఇక్కడ రిలయన్స్ లో పేమెంట్ జరగల. ఓకే ఓకే, అదేంది? నేను ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి పెట్రోల్ కొట్టించేటప్పుడు మనకి క్యాష్ డిపాజిట్ మిషన్ లో లేకపోతే ఇంకోటో విత్డ్రాల్ మిషన్ లో ఉంటే సక్రమంగా వర్క్ అవుతుంది. ఇక్కడ స్కానర్ అంటే ఇక్కడ పేమెంట్ జరగడానికి, క్యూఆర్ కోడ్ తో పేమెంట్ జరగడానికి ఫంక్షనాలిటీ ఏంది వర్క్ అవట్లేదు అని అంటే మళ్ళీ ట్రై చేశాడు. ఎలా ట్రై చేసే తర్వాత స్టైల్ గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏటీఎం సెంటర్ కనపడింది. ఏటీఎం సెంటర్ కనపడితే తన డెబిట్ కార్డు తీసి ఒక 10,000 విత్డ్రాల్ చేయాలనుకున్నాడు. డెబిట్ కార్డు ఇన్సర్ట్ చేశాడు. ఇన్సర్ట్ చేసిన వెంటనే విత్డ్రాల్, ఇది యూజింగ్ డెబిట్ కార్డ్ నా విత్డ్రాల్ చేసినప్పుడు 9,500 కావాలని 10,000 ఈ విత్డ్రాల్ చేస్తే క్యాష్ కూడా వచ్చింది. అరే ఎక్సలెంట్ గా నడుస్తుంది.
అంటే ఇక్కడ మనకి విత్డ్రాల్ ఫంక్షనాలిటీ బాగానే ఉంది, రైట్ రైట్. మొన్న ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ కూడా సక్సెస్ అయింది. వాళ్ళ ఫ్రెండ్కి ఏదో 5,000 పంపించాలంటే 5,000 పంపించాడు, సక్సెస్. అంటే ట్రాన్స్ఫర్ ఈజ్ వర్కింగ్ ఫైన్, విత్డ్రాల్ ఈజ్ వర్కింగ్ ఫైన్, బట్ ఇక్కడ పేమెంట్ వచ్చేసరికి ప్రాబ్లం ఉంది, రైట్ రైట్ రైట్. ఓకే, పేమెంట్స్ అంటే ఈ పేమెంట్స్ అనేది మీ బ్యాంక్ నుంచి చేయలేకపోతున్నాం అనేది అర్థమైపోయింది. ఎస్, గతంలో ఏమనుకున్నాడు, రిలయన్స్ తప్పు అనుకున్నాడు, డిమార్ట్ తప్పు అనుకున్నాడు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత ఏ రిలయన్స్ కాదు, డిమార్ట్ కాదు, అసలు వీ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ అవర్ ఏబిసి బ్యాంక్ అని అర్థమైంది. ఓకే ఓకే, వీ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ ఏబిసి బ్యాంక్. ఎస్ ఎస్, అప్పుడు అర్థమైపోయింది. అప్పుడు ఏమైంది తెలుసా, డైరెక్ట్ గా ఫోన్ కొట్టాడు, హే బాబు ఏబిసి బ్యాంక్, ప్లీజ్ ప్రొవైడ్ మీ ఆ పేమెంట్ ఫెసిలిటీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ స్కానర్ నవ్ డేస్, బట్ ఐఎమ్ అనేబుల్ టు పే ద పేమెంట్ with the help of this scanner, with the help of this QR code. Why? How అన్నాడు ఈయన. అప్పుడు వెంటనే ది ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఇక్కడ బ్యాంక్ వాడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, ఏబిసి బ్యాంక్ వాడు. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ హరియే కాదు, ఇక ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి ఫోన్ చేసి సావగొట్టం మొదలు పెట్టాడు ఏబిసి బ్యాంక్ కస్టమర్ కేర్. హే హే హే, పనిచేయట్లా. అప్పుడు అర్థమైపోయింది వాడికి, అరే ఈ సాఫ్ట్వేర్ ఈస్ వర్కింగ్ ఫైన్, బట్ నో ప్రాబ్లం, వీ డిడెంట్ ఫైండ్ ఎనీ ఇష్యూ సో ఫార్. ఎస్, కానీ యాక్చువల్ గా వీళ్ళేంది ఈ పేమెంట్ జరగట్లేదు అంటున్నారు. ఎస్, అప్పుడు ఎస్, ఎక్స్పర్ట్ కి, టెక్నికల్ ఎక్స్పర్ట్ కి చూపించారు, హే బాబు ప్లీజ్ ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ, ఓకే ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ అండ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇమీడియట్లీ. ఏంటి ఇష్యూ ఏంటి? ఇష్యూ ఏం లేదమ్మా, ఆల్రెడీ మా వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్ గా నడుస్తుంది, విత్డ్రాల్ బాగుంది, పేమెంట్ విత్డ్రాల్ బాగుంది, ట్రాన్స్ఫర్లు బాగున్నాయి, సమ్ అదర్ ఫంక్షనాలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఒక పేమెంట్ అనే ఆప్షన్ మాత్రం ఎస్ వర్క్ అవట్లా మా కస్టమర్స్ కి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని వాడు అర్థం చేసుకున్నట్టే, ఓకే వీ హ్యావ్ ఎ సమ్ ప్రాబ్లం విత్ ద పేమెంట్ సాఫ్ట్వేర్. ఓకే ఓకే, పేమెంట్ సాఫ్ట్వేర్ లో మనకి ప్రాబ్లం వచ్చింది, రైట్ రైట్. ఇప్పుడు గమనించాడు టెక్నికల్ ఎక్స్పర్ట్, చెప్పేశాడు ఏమని, ఏ బాబు ఈస్ వీ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ ద పేమెంట్ సాఫ్ట్వేర్. వాడు వెరిఫై చేసుకున్నాడు, మొత్తం చేసుకున్న తర్వాత వీ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ ద పేమెంట్ సాఫ్ట్వేర్, రైట్. ఈ పేమెంట్ సాఫ్ట్వేర్ లో ఇష్యూ ఉంది, దీనిని మనం మోడిఫై చేయాలి. ఏది? పేమెంట్ సాఫ్ట్వేర్ మోడిఫై చేసి మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ చేస్తే గానీ అది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఏముంది ఇక్కడ, ఎక్కడ ఉంది ఆ కోడ్ అంతా, మొత్తం ఇలా ఉంది, అప్లికేషన్ అంతా కూడా ఇలా ఉంది, ఎట్లాగా, ఇట్లా మొత్తం. ఎస్, డిపాజిట్ అక్కడే ఉంది సాఫ్ట్వేర్, అండ్ పేమెంట్ సాఫ్ట్వేర్ అక్కడే ఉంది ఫంక్షనాలిటీ, పేమెంట్ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ అక్కడే ఉంది, తర్వాత విత్డ్రాల్ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ, ఎస్ ఎస్, తర్వాత ట్రాన్స్ఫర్, తర్వాత సమాధానం, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. సో దిస్ ఇస్ హోల్ అప్లికేషన్. ఇదంతా కోడ్ అనుకోండి, ఇదంతా కోడ్. ఎస్ ఎస్, దిస్ ఇస్ మై అప్లికేషన్. ఎస్ ఎస్, బట్ ఫ్రమ్ దిస్ అప్లికేషన్ ఐ వాంట్ టు ఎస్ మోడిఫై జస్ట్ లైక్ a payment feature, పేమెంట్ ఆ ఫ్యూచర్, ఆ పేమెంట్ ఫంక్షనాలిటీ. ఈ అప్లికేషన్, హోల్ అప్లికేషన్ నుంచి నేను ఒక పేమెంట్ అప్లికేషన్ లోనే చిన్న మోడిఫికేషన్ చేసి, ఆ మోడిఫికేషన్ ని అగైన్ మళ్ళీ టెస్ట్ చేయాలా, ఆ టెస్ట్ చేసి అగైన్ మళ్ళీ డెలివరీ ఇవ్వాలా, డెలివరీ. ఎస్, దిస్ ఇస్ అవర్ టాస్క్ రైట్ నౌ. ఇక్కడ ఉన్న హోల్ అండ్ సోల్ అప్లికేషన్ నుంచి పేమెంట్ అనే సాఫ్ట్వేర్ ని చిన్న మోడిఫికేషన్ చేసేసి, ఆ మోడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ చేసేసి డిఫరెంట్ గా మళ్ళీ డెలివరీ ఇవ్వాలి. మళ్ళీ డెలివరీ ఇవ్వాలంటే ఎస్, మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్ లోకి మూవ్ చేయాలి వాటిని. ఎస్, డిప్లాయ్, రిలీజ్, దట్స్ ఇట్. అప్పుడు మళ్ళీ పేమెంట్ సాఫ్ట్వేర్ వర్కింగ్ ఫైన్ అని అనుకుంటున్నాను నేను. ఎస్, మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ ఎస్, మళ్ళీ ఏం చేయాలా, డైరెక్ట్ గా ఎస్ బాస్, ఇక్కడ ఇక్కడ ఎస్ మోడిఫికేషన్ చేయాలి. మరి మోడిఫికేషన్ చేసిన తర్వాత ఇది ఒక ఫంక్షనాలిటీనే, ఈ ఫంక్షనాలిటీలో మోడిఫికేషన్ చేస్తే ఈ ఎఫెక్ట్ అదర్ ఫంక్షనాలిటీ మీద ప్రాబ్లం చూపించి మిగతా ఫంక్షనాలిటీలు పనిచేయకపోతే, దట్ మీన్స్ వాడు టెస్టింగ్ మొత్తం చేయాలి. ఇప్పుడు ఎంటైర్ అప్లికేషన్ మస్ట్ బి టెస్టెడ్, అదర్వైజ్ నాకు కాన్ఫిడెన్స్ లేదు. దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ మోర్ టైమ్ టు టెస్ట్ దిస్ ఎంటైర్ అప్లికేషన్. అట్ ద సేమ్ టైం ఈ అప్లికేషన్ తో పక్కన పెడితే, ఇప్పుడు నేను ఒక పేమెంట్ అనే ఫంక్షనాలిటీ పనిచేయకపోయిన కారణంగా టెస్టింగ్ ఎక్కువైపోయింది, టెస్టింగ్ టైం ఎక్కువ తినేసింది. అట్ ద సేమ్ టైం ఈ టెస్టింగ్ టైం తో పాటు అసలు ఇప్పుడు ఈ పేమెంట్ అప్లికేషన్ చిన్న ఫంక్షనాలిటీ కోసం ఎంటైర్ నా బిజినెస్ మొత్తం డౌన్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఎందుకంటే దాన్ని డిప్లాయ్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఎస్, ఆల్రెడీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్, ఎగ్జిస్టింగ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మిషన్, బట్ ఇప్పుడు ఈ మిషన్ ఆపేసేయాలి. అరే, ఆన్ గోయింగ్ బిజినెస్ ఎఫెక్ట్ అయిద్దా? తప్పకుండా ఎఫెక్ట్ అయింది. వీ నీడ్ టు టేక్ ద డౌన్ టైమ్, ఆన్ గోయింగ్ బిజినెస్ విల్ బి ఎఫెక్టెడ్ బ్యాడ్లీ. అరే చిన్న ఫంక్షనాలిటీ కదా, అలా చేయటం కుదరదా? నో వే, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అన్నాడు.
మరి ఏం చేయాలా? ఎస్, వీ నీడ్ టు టేక్ ద డౌన్ టైమ్, వీ నీడ్ టు స్టాప్ ద సర్వర్స్. మరి ఇప్పుడు చిన్న బిజినెస్ ఫంక్షనాలిటీ అంటే పేమెంట్ అనే ఫంక్షనాలిటీ కోసం ఎంటైర్ నా బిజినెస్ అప్లికేషన్ మొత్తం స్టాప్ చేయడం అవసరమా అనిపించింది. ఎవరికి? క్లయింట్ కి. ఈస్ దర్ ఎనీ సొల్యూషన్ ఫర్ దట్ అన్నాడు. ఎవరు? క్లయింట్ బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మంచి ఎస్ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలో ఉంటుంది. అంతేగాని ప్రతిసారి తన బిజినెస్ అప్లికేషన్ ని ఆపేస్తే, డౌన్ చేస్తే వాడు ఊరుకోడు. నో వే, దే కాంట్ యాక్సెప్ట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎంజినీర్స్, ప్లీజ్ ప్రొవైడ్ మీ సొల్యూషన్ ఫర్ దాట్. అలా సొల్యూషన్ లేదు, అప్పటి వరకు సొల్యూషన్ లేదు. అంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, if there is any problem with this one functionality, the entire functionality will be affected badly, as well as we need to stop this entire functionality, entire business application. But if you stop this entire business application, yes, this will not be available for all the customers. ఈ కస్టమర్స్ కి ఇది అందుబాటులో ఉండదు. నో వే. కస్టమర్స్ కి ఇది అందుబాటులో ఉండదు. నో, కస్టమర్ కి అందుబాటులో ఉండదు. ఎస్, అంటే ఇలాగా మనకి గతంలో అప్లికేషన్స్ తయారు చేసేవాళ్ళం. ఇది ప్రాబ్లం వస్తుంది, ఇది చాలా ఇబ్బంది అవుతుంది. టెస్టింగ్ ఇబ్బంది, ఆ టెస్టింగ్ ప్రాబ్లం, ఆ తర్వాత డిప్లాయ్మెంట్ ప్రాబ్లం, ఆ తర్వాత డెలివరీ రిలీజ్, మొత్తం అన్ని ఇష్యూస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత డౌన్ టైం, నా అప్లికేషన్ డౌన్ టైం, ఆన్ గోయింగ్ బిజినెస్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. పొరపాటులో ఇదే టైంలో మనకి ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది అనుకోండి, మొత్తం కొలాప్స్. ఇక నా బ్యాంక్కి ఎవరు కస్టమర్లే రారు. చాలా మంది మనం అనుకుంటా, ఈ బ్యాంక్ వేస్ట్ బ్యాంక్ రా, ఎప్పుడు ఇలాగే పనిచేస్తా, వేస్ట్ బ్యాంక్ అని అంటూ ఉంటారు, గుర్తుంది? అట్లా ఇలా అయిపోతుంది. ఎస్. మరి కొంతమంది అయితే ఈ బ్యాంక్ ఎక్సలెంట్ గా ఉంది, ఈ బ్యాంక్ ఎక్సలెంట్ గా నడుస్తుంది అంటారు కొంతమంది. మరి ఎందుకు? అక్కడ వాళ్ళు తీసుకునే ప్రొసీజర్ అలాంటిది, వాళ్ళు అప్లికేషన్ అలాగా తయారు చేసేసారు. రైట్. సో ఇలాంటి అప్లికేషన్లు ఇప్పుడు ఎస్ ఫెయిల్ అయిపోయినాయి, నడవట్ల. This is very drawback for this application, this kind of application. Creating this kind of application, testing this kind of application, modifying this kind of application, very complexity. Yes, this is very complex. ఎందుకంటే సపోజ్ నువ్వు పేమెంట్ ఫంక్షనాలిటీకి ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేసేసి నువ్వు దాన్ని టోటల్ గా ఫంక్షన్ ఈ అప్లికేషన్ లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు, ఈ ఎఫెక్ట్ ఇక్కడ చేసిన మోడిఫికేషన్ ఈ అప్లికేషన్ లో ఎక్కడో ఎఫెక్ట్ అయితే ఈ ఫంక్షనాలిటీ పని చేస్తుంటది, కానీ అదర్ ఫంక్షనాలిటీ మళ్ళీ ఎఫెక్ట్ అయింది, అక్కడ అది పని చేయదు, మళ్ళీ దాన్ని చూసుకోవాలి. అయ్యో, మరి ఎందుకోసం టెస్టింగ్ టైం ఎక్కువ అవుతుంది అంటున్నా నేను. చాలా పెద్ద రిస్క్ ఉంది. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కదా మార్కెట్ లో. ఎస్, వాళ్ళు ఏం చేశారంటే, అట్లా కాదు బాబు, ఇప్పటి నుంచి సాఫ్ట్వేర్ వర్కింగ్ స్టైల్ మార్చేద్దాం, ఇప్పటి నుంచి అసలు సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, టెస్టింగ్ స్టైల్ ఇదంతా మార్చేద్దాం అన్నాడు. ఎట్లా మారుస్తావు? అసలు అప్లికేషన్ రన్నింగ్ కూడా సింపుల్ గా ఎక్సలెంట్ గా మార్చేద్దాం. ఎవరైనా సరే, ఏ కోడ్ అయినా సరే, ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్ అయినా దానినే యాక్సెప్ట్ చేసుకోవాలి, దానినే మోడిఫై చేయాలి, దాన్నే టెస్ట్ చేయాలి, దాన్నే రిలీజ్ చేయాలి, అంతే. వేరే ఫంక్షనాలిటీని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఏమైతే రిస్క్ అవుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రన్ మై బిజినెస్. సో బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్యాడ్ ఎఫెక్ట్ అవర్ బిజినెస్. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే, సింపుల్ గా ఇది ఇలా చేశారు. ఏం చేశారు తెలుసా? ఎస్, డిపాజిట్ అనుకోండి. మీరు ఏం చేశారు? డిపాజిట్. ఈ డిపాజిట్ కి ఏది సాఫ్ట్వేర్? ఎస్, ఇదేమో త్రూ బ్యాంక్ ద్వారా సాఫ్ట్వేర్ ఉంది, త్రూ బ్యాంక్ సాఫ్ట్వేర్ ఇది, బ్యాంక్ వెళ్ళి నడిచే సాఫ్ట్వేర్ ఇది. ఎస్, అలాగే ఈ డిపాజిట్ అనేది సిడిఎం, క్యాష్ డిపాజిట్ మిషన్ నుంచి ఎస్ డిపాజిట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇది. రైట్. ఇక పేమెంట్ వచ్చేసరికి ఎస్, అంటే పేమెంట్ వచ్చేసరికి మీకు ఏం చెప్పాను? ఎస్, క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇది. ఓకే, సో అది కాకుండా యూపీఐ యూపీఐ ఉపయోగించి పేమెంట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇది. ఈ సాఫ్ట్వేర్ యూపీఐ పేమెంట్స్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఉందే, ఇది క్రెడిట్ కార్డ్ ఓన్లీ. ఎస్, ఈ సాఫ్ట్వేర్ ఉందే ఓన్లీ డెబిట్ కార్డ్ సాఫ్ట్వేర్ ఇది. ఈ డెబిట్ కార్డ్ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పేమెంట్సే. ఆ తర్వాత ఎస్, కొన్ని సందర్భాల్లో మనకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ అంటే ఏంది? మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ జరగాలి. ఎస్, అలా జరగడానికి సాఫ్ట్వేర్ ఇది. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, మన అకౌంట్ నుంచి ఎస్ వాడి మొబైల్ నెంబర్ ఇస్తే ట్రాన్స్ఫర్ జరగాలి. మొబైల్ అంటే యూపీఐ పేమెంట్స్ జరగాలి, యూపీఐ ట్రాన్స్ఫర్స్ అవి వేరే. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, సింపుల్ గా అట్లా కాదమ్మా, కార్డ్ టు కార్డ్. ఎస్, ఇలా చాలా ఉంటాయి. సరే, అదంతా పక్కన పెడితే
వీటికి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు స్టైల్గా బ్యాలెన్స్ చెకింగ్ ఉంటుంది. బ్యాలెన్స్ చెకింగ్ సాఫ్ట్వేర్. సో దానికోసం ఒక సాఫ్ట్వేర్, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్, లోన్లు తీసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎస్, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, పేమెంట్లు చేయొచ్చు, డిపాజిట్లు చేయొచ్చు, ప్రతి దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లన్నీ ఎస్ పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు బాస్. ఈ విధంగా సచ్ వే దాట్ దే డెవలప్ ద సాఫ్ట్వేర్. ఓకే, డెవలప్ చేసిన తర్వాత దీన్ని టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసిన సాఫ్ట్వేర్ ఇది టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, ఎక్సలెంట్. అన్ని టెస్టింగ్ చేశారా? మొత్తం టెస్టింగ్ చేసేసారు, ఎక్సలెంట్, ఫైన్, అంతా బాగానే ఉంది. టెస్టింగ్ చేశారా? ఎక్సలెంట్, టెస్టింగ్ చేసేసారు, బాగానే ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? లేదుగా. ఎస్ సార్ అర్థం. పర్లే, ఇప్పుడు నిద్రపోయి మళ్ళీ 1 గంటకి ప్రశాంతంగా కూర్చొని సోఫా సెట్ లో కూర్చొని ప్రశాంతంగా ఉండొద్దు. ఇప్పుడు నిద్ర వద్దు, తర్వాత నిద్రపోండి కావాలంటే, అంతే. అని మనం మనం ఏంటంటే చాలా సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఐటీలో మాత్రం పనిచేయదు బాస్. తప్పకుండా చాలా ఇబ్బంది పడతారు. చాలా సున్నితంగా పెరగకూడదు మనం, చాలా హార్డ్గా ఉండాలి. ఇప్పుడున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మనం హార్డ్గా తయారవ్వాలి. హార్డ్గా తయారయ్యి మన ఫ్యామిలీని పోషించుకునే శక్తి మనకి రావాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. అదర్వైజ్ మన వాళ్ళకి 100 ఎకరాల కొబ్బరి తోట ఉంటే తప్ప, అంతే. ఇక అంతే, అంతకు మించి ఇంకేం లేదు. రైట్, రైట్. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? చాలా తెలివైన వాళ్ళు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంది? రిలీజ్. ఇక మార్గం రిలీజ్. ఓకే, ఓకే. సో అంటే ఏంది? దట్ మీన్స్ వాట్? డిప్లాయ్ చేయాలా, డెలివరీ ఇవ్వాలా? రిలీజ్ ఆర్ డెలివరీ, వాట్ ఎవర్ ఇస్ అనుకోండి మీరు. మీన్స్ వాట్? ఈ సాఫ్ట్వేర్ ని వేరే సర్వర్ లో డిప్లాయ్ చేయడం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ హోల్ అండ్ సోల్ అప్లికేషన్ ని ఎస్ సర్వర్ లో డిప్లాయ్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎస్, సింపుల్ గా ఇదిగో ఒక సర్వర్ ఇట్లా తీసుకున్నారు. ఎస్, ఏ సర్వర్ ఇది? ఇది లైనెక్స్ సర్వరే ఇలా తీసుకున్నారు. ఇది లైనెక్స్ సర్వరే. ఓకే, ఈ లైనెక్స్ సర్వర్ తీసుకొని ఆ సర్వర్ లో ఏముంటాయి సార్? దాంట్లో సిపియు ఉంటుంది, దాంట్లో ర్యామ్ ఉంటుంది, దాంట్లో ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఉంటుంది, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఉంటుంది. కన్ఫర్మ్? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. రైట్, రైట్, రైట్. ఓకే, ఎస్ఎస్డి ఉందా? ఎస్ఎస్డి కూడా ఉంది దీంట్లో, రైట్, అన్నీ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బాస్, ఇదిగో ఇక్కడ ఈ లైనెక్స్ సర్వర్ లో ఇదిగో ఈ బాక్సుల మాదిరిగా కొన్ని క్రియేషన్ చేశారు బాస్. నంబర్ ఆఫ్ బాక్స్ ఇలా తయారు చేసేసారు. నంబర్ ఆఫ్ బాక్సులు తయారు చేశారు. అరే, చాలా బాగున్నాయి సార్. అవును, సర్వర్లోనే సార్, ఆ సర్వర్లోనే ఇలాంటి బాక్సులు తయారు చేశారు. సింపుల్ గా ఇలాంటి బాక్సులు చాలా తయారు చేశారు. నంబర్ ఆఫ్ బాక్సెస్ దే క్రియేటెడ్. రైట్, రైట్. ఓకే, తయారు చేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఎంటైర్ అప్లికేషన్ ని గతంలో ఒకే సర్వర్ అలాగే డిప్లై చేసేవాళ్ళు, అలాగే రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇదిగో ఇక్కడున్న ఇదిగో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, అంటే బ్యాంక్ ద్వారాగా ట్రాన్స్ఫర్ చేసే సాఫ్ట్వేర్ ని ఇక్కడ ఈ బాక్స్ లోకి డిప్లై చేసేసారు, ఈ బాక్స్ లో ఇన్స్టాల్ చేశారు. ఎస్, ఇక్కడ సిడిఎం ద్వారాగా మనం ఏదైతే మనీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి డిపాజిట్ చేయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని ఇక్కడ ఈ బాక్స్ లోకి డిప్లై చేసేసారు, ఈ బాక్స్ లోకి రిలీజ్ అనుకోండి ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత పేమెంట్ క్యూఆర్ కోడ్. ఎస్, ఇదే ఈ క్యూఆర్ కోడ్ సాఫ్ట్వేర్. ఇదిగో ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ చేసే సాఫ్ట్వేర్. డైరెక్ట్ గా వాళ్ళు దానిని మరొక బాక్స్ లోకి డిప్లై చేస్తారు. మరొక బాక్స్. ఇలాగా మరి దీనిని మరొక బాక్స్, మరి దీనిని మరొక బాక్స్. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ జరిగే సాఫ్ట్వేర్ ని మరొక బాక్స్ లో. ఎస్, అలాగే డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ జరిగే సాఫ్ట్వేర్ ని మరొక బాక్స్ లో. ఓకే, ట్రాన్స్ఫర్లు జరగడానికి మరొక బాక్స్ లో. సాఫ్ట్వేర్లన్నీ అంటే బిజినెస్ ఫంక్షనాలిటీని పీసుల కింద విడగొట్టేసి ఆ చిన్న చిన్న అంటే స్మాల్ పీసుల మొత్తాన్ని, స్మాల్ యూనిట్స్ మొత్తాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఈ స్మాల్ బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సుల్లో డిప్లై చేయటం మొదలు పెట్టారు. ఎస్, ఈ డిప్లై చేయటం మొదలు పెట్టినప్పుడు ఇలాగా ఇవి ఏ సర్వర్ సార్? ఇది ప్రొడక్షన్ సర్వర్లే ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్లే, లైవ్ సర్వర్లే. ఇది లైనెక్స్ సర్వరే. అయితే లోపల ఇలాంటి బాక్సులు తయారు చేశారు. ఓకే, ఇలాంటి బాక్సులు తయారు చేసిన తర్వాత ఫ్రెండ్స్, అప్పుడు ఇక ఈ ప్రొడక్షన్ సర్వర్, లైవ్ సర్వర్లు, ఇలాగ చాలా సర్వర్లు తయారు చేశారు.
తయారు చేసిన అన్ని సర్వర్స్ లో ఇలాంటి బాక్సులు తయారు చేశారు. ఇలాంటి బాక్సులు తయారు చేసిన తర్వాత ఇదిగో నా ఎండ్ యూజర్స్ ఇక్కడ ఉన్నారు. అతను గిరి అవ్వచ్చు, అతను హరి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు కనుక క్యూఆర్ పేమెంట్ చేసుకోవాలంటే ఎస్ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వస్తుంది? డైరెక్ట్ గా ఎస్ రిక్వెస్ట్ క్యూఆర్ కోడ్ ఇదిగో ఇలా రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. కన్సర్న్డ్ ఎస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇది వర్క్ చేస్తున్నా లేదా ఈ రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. పొరపాటున ఇది వర్క్ చేయట్లేదు అనుకో, ఎస్ ఈయన ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రకారం బాబు పేమెంట్స్ వర్క్ చేయట్లా. అప్పుడు వర్క్ చేయనప్పుడు మళ్ళీ ఏం చేయాలా? ఎస్ ఏదైతే ఈ బాక్స్ లో కోడ్ ఉందో నేను ఈ బాక్స్ లోపలికి వెళ్తా. ఐ స్టాప్ దిస్ బాక్స్. నేను ఈ బాక్స్ ని స్టాప్ చేస్తా. ఈ బాక్సులన్నీ రన్నింగ్ లో ఉంటాయి. ఏంటి సార్? 24/7 ఈ బాక్సులు మొత్తం రన్నింగ్ లో ఉంటాయి. 365 days ఈ బాక్సులు మొత్తం రన్నింగ్ లో ఉంటాయి. సో ఒక బాక్స్ ని నేను స్టాప్ చేసి ఈ బిజినెస్ ఫంక్షనాలిటీకి ప్రాబ్లం ఏందో చెక్ చేస్తా. చెక్ చేసి ఆ కోడ్ ని చెక్ చేసి ఆ కోడ్ లో మోడిఫికేషన్ చేసేసి ఆ కోడ్ ని టెస్ట్ చేసేసి మళ్ళీ ఆ కోడ్ ని నేను డిప్లాయ్ చేయడం ఈజీ కదా. ఎస్ ఐ కెన్ ఓపెన్ దిస్ బాక్స్ అండ్ ఐ కెన్ డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంటూ దిస్ వే. ఓకే, అంటే మిగతా బాక్స్లన్నీ రన్నింగ్ లో ఉంటాయా? ఎస్ మిగతా ఫంక్షనాలిటీస్ అన్ని వర్కింగ్ ఫైన్. అరే ఎక్సలెంట్ గా ఉంది సార్ ఈ ఐడియా. అవును కదా, మరి ఇప్పుడు వేరే వేరే బాక్స్ లో వేరే వేరే సాఫ్ట్వేర్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ సాఫ్ట్వేర్ ఐ కెన్ గో దిస్ బాక్స్ అండ్ ఐ కెన్ ఓపెన్ దిస్ బాక్స్, ఐ కెన్ మాడిఫై దిస్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. మొత్తం నేనే చేయొచ్చు. ఎస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి అది వేరే విషయం. నేను చెప్తాను ఆ విషయం. అంటే ఇది ఎక్సలెంట్ గా ప్రొసీజర్ ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ ప్రొసీజర్ ఎక్సలెంట్ గా ఉంది. మరి సార్ ఈ బాక్సులు తయారు చేయడానికి ఒక మనిషి కావాలా? ఎస్ ఎక్కడ? లైనెక్స్ మిషన్ లోనే ఈ బాక్స్ తయారు చేయడానికి ఒక మనిషి కావాలి మళ్ళీ. లేకపోతే ఆ మనిషి లేకపోతే బాక్సులు తయారు చేసే వ్యక్తి లేడు. అతను ఉండాలి మళ్ళీ. ఎస్ అతను లేకపోతే ఈ బాక్సులు ఎవరు తయారు చేస్తారు? సరే, ఈ బాక్సులు తయారు చేసిన తర్వాత ప్రతి బాక్స్ రన్ అవుతుందో లేదో చూడటానికి మరో వ్యక్తి కావాలా. దట్ మీన్స్ వాడు మానిటరింగ్ చేయడానికి కంటిన్యూగా మానిటరింగ్ చేస్తాడు. అతను బాక్స్ రన్నింగ్ ఆర్ నాట్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ బాక్స్, హౌ కెన్ ఐ ఓపెన్, హౌ కెన్ ఐ మేనేజ్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై దిస్ ఫెలో. బాక్స్ ను ఓపెన్ చేయడం, బ్లాక్స్ ని క్లోజ్ చేయడం, ఇవన్నీ ఇతను చేసుకుంటాడు. మళ్ళీ ఈ బాక్స్ లోకి సాఫ్ట్వేర్ ఇదంతా కూడా సపరేట్ స్టోరీ. ఈ బాక్స్ లోకి దీన్ని డిప్లాయ్ చేయడం అదంతా మళ్ళీ ఒక పర్సన్ మళ్ళీ ఇట్లా. ఇది అసలు స్టోరీ. ఎస్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అయ్యే మోడల్ ఇది. ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం, ప్రపంచం ఇండియా కాదు, ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం ఇదిగో ఇక్కడే నడుస్తా ఉంది ఈ బాక్సుల్లోనే. ఈ బాక్సులను మెయింటైన్ చేసే వ్యక్తి ఇతనే. అసలు ఈ బాక్సులను క్రియేషన్ చేసే వ్యక్తి ఇతనే. ఎస్ టోటల్ గా ఇతని పేరే డెవాప్స్ ఇంజనీర్. ఓకే డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే ఈ బాక్సులు ఈ మెయింటెనెన్స్ ఈ మేనేజ్మెంట్ లేదా ఏం లేదు, నథింగ్ లేదు. కొలాప్స్ మొత్తం, ఐటీ బిజినెస్ మొత్తం అవుట్. సో అందుకనే డెవాప్స్ ఇంజనీరింగ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇందుకే ఇస్తాం. ఎందుకంటే నువ్వు ఎక్కడన్నా పని చేయి, నువ్వు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, డాట్ నెట్ నేర్చుకో, టెస్టింగ్ నేర్చుకో, ఏదైనా నేర్చుకో, ద హోల్ అండ్ సోల్ అప్లికేషన్ మొత్తం కూడా ఈ బాక్సుల్లోనే నడవాలి. ఓకే సార్, ఈ బాక్సుల్ని మనం ఏమని పిలుస్తాం? ఎస్ ఈ బాక్సుల్ని మనం ఏమంటాం అంటే కంటైనర్స్. ఇదే కంటైనర్స్. ఎస్ ఈ కంటైనర్సే బాక్సులు అంటే కంటైనర్సే. ఎస్ ఈ కంటైనర్స్ ని మేనేజ్ చేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. బట్ మేనేజ్ చేయడానికి కూడా ఈ కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి ఎస్ టోటల్ గా ఈ డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు. ఈ కంటైనర్లు తయారు చేయడానికి డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు. సార్ కంటైనర్లు తయారు చేయడానికి డెవాప్స్ ఇంజనీర్ కి ఎస్ ఏ టూల్ నేర్చుకోవాలి? ఎస్ దాని పేరే డాకర్. Yes, we must use the Docker software to create a containers. We must use the Docker software to create a n number of containers. Containers. So a Docker is a tool which can be used to create a number of containers. ఆ టూల్ ఉపయోగించే వ్యక్తి ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. మీరు డాకర్ నేర్చుకుంటే ఎస్ యూ కెన్ వర్క్ ఫర్ దాట్. మరి క్యూబర్నెటిస్ ఏంటి సార్? క్యూబర్నెటిస్ అంటే ఏం లేదు, డాకర్స్ ని తయారు చేసిన ఈ ఇక్కడ కంటైనర్స్ ని మేనేజ్ చేసే వ్యక్తే, మేనేజ్ చేసే టూల్ పేరే క్యూబర్నెటిస్. మేనేజ్ చేసే టూల్ పేరే క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ అంటే ఏదో కాదు, ఇదే. ఎస్ ఆ కంటైనరైజేషన్ మేనేజ్మెంట్ టూల్. కంటైనర్ మేనేజ్మెంట్ టూల్ అనుకోండి. దీన్నే ఇంకో భాషలో కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ కూడా అంటారు. ఆర్కెస్ట్రేషన్ అంటే మేనేజ్మెంట్, ఆర్కెస్ట్రేషన్ మేనేజ్మెంట్. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ క్యూబర్నెటిస్. ఈ క్యూబర్నెటిస్ నే సింపుల్ గా కొంతమంది ఏమంటారంటే K8s అంటే అది K8s. క్యూబర్నెటిస్ ని షార్ట్ ఫామ్ K8s. ఇది టూల్ అనమాట. ఎస్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు మేనేజ్ ఆల్ ద కంటైనర్స్.
ఈ క్యూబర్నెటిస్ ఈ డాకర్ ఎస్ ప్రజెంట్ మార్కెట్ లో ఒక పిచ్చి విపరీతమైన జాబ్స్ ని క్రియేషన్ చేస్తుంది. మోస్ట్ ట్రెండింగ్ యాక్చువల్ గా చెప్పాలంటే డాకర్ క్యూబర్నెటిస్. దీనికి హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ టూల్స్ ఇవి రియల్ గా చెప్పాలంటే. ఎస్, దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ టూల్స్, హైయెస్ట్ ప్యాకేజ్ టూల్స్ ఇవి రియల్ గా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ అంతా కంటైనర్స్ లోనే నడుస్తా ఉంది. ఎస్, అయితే స్మాల్ స్మాల్ యూనిట్స్ గా ఉన్న వీటిని ఏమని పిలుస్తారు సార్? వీటిని స్మాల్ స్మాల్ అంటున్నాం కదా. స్మాల్ అంటే ఏంది యాక్చువల్ గా? మైక్రో. స్మాల్ అంటే ఏంది? మైక్రో. ఎస్, దీన్నే వాడు ఏం పెట్టాడంటే వీటి పేరు మైక్రోస్. ఇది మొత్తం మైక్రోస్ మైక్రోస్ మైక్రోస్. దీన్నే ఇంకో భాషలో ఏమంటాడంటే టోటల్ గా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఆర్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ ఇది యాక్చువల్ గా. అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎ మైక్రో సర్వీసెస్. అంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ నుంచి ఇలాగా చిన్న చిన్న మైక్రోస్ మనం తయారు చేస్తున్నాం. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాలా మంది అంటారు ఎస్ ఇదే రెస్ట్ ఏపీఐ, ఇదే ఏపీఐ. ఏపీఎస్ అంటే ఇదే. అరే ఏపీఐని డిప్లాయ్ చేయి, అరే ఏపీఐ ఈ ఏపీఐలో ఏ ప్రాబ్లం ఉందో చూడంటారు. రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత అరే ఈ ఏపీఐలో ప్రాబ్లం ఏంది? ఏపీఐ అంటే ఇదే మైక్రో సర్వీసెస్, సంథింగ్ కాల్ స్మాల్ యూనిట్. కంటైనర్ లో డిప్లాయ్ చేసిన యూనిట్ ని ఏపీఐ అని పిలుస్తున్నారు చాలా మంది. రెస్ట్ ఏపీఐ, ఆ ఏపీఐ, ఈ ఏపీఐ. అంటే కంటైనర్ టు కంటైనర్ కనెక్షన్ ఉంటుంది. ఈ కంటైనర్ టు ఈ కంటైనర్ ఇట్లా కనెక్షన్ మనం ఏర్పాటు చేస్తాం. ఎస్, మరి డిబి డేటాబేస్ అవి కూడా కంటైనర్స్ లో ఉంటాయి మొత్తం టోటల్ గా. అట్లా కూడా మనం చేయొచ్చు. ఎస్ ఎస్, ఎట్లా అది అది ఈ విధంగా దీన్నే మనం ఏమంటాడు, దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. దట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఎ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. దట్ మీన్స్ నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రియేటింగ్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. స్మాల్ స్మాల్ యూనిట్ గా తయారు చేయడం, తయారు చేసిన వాటిని డైరెక్ట్ గా కంటైనర్స్ లో డిప్లాయ్ చేయడం, డిప్లాయ్ చేసిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడానికి క్యూబర్నెటిస్ డాకర్ ఇవన్నీ మెయింటైన్ చేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. సో రియల్ గా గతంలో మనం ఉపయోగించిన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఏంది అంటే కంబైన్డ్ గా ఉంది. అది కంబైన్డ్ గా ఉంది. కంబైన్డ్ గా ఉన్న అప్లికేషన్ ఆర్కిటెక్చర్ నే మనం ఏమంటామంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. అది మోనోలిథిక్. ఈ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షనాలిటీకి ప్రాబ్లం వస్తే ఎంటైర్ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెస్టింగ్ అనేది కాంప్లెక్సిటీ ఉంది. మళ్ళీ తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత ఆ ఫంక్షనాలిటీ మీద ఎలాంటి ప్రభావం చూస్తే తెలియదు. సో దిస్ ద డ్రాబ్యాక్ ఫర్ మోనోలిథిక్ అప్లికేషన్. దిస్ వాస్ అన్ ఓల్డ్ వర్షన్ అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది. బట్ నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ అంటే ఇది. దీనివల్ల ఏమైంది సార్? ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ వన్ బిజినెస్ ఫంక్షనాలిటీ, I can go this business functionality, I can check, I can stop this కంటైనర్ స్టాప్ చేసుకొని మళ్ళీ నేను అదే బిజినెస్ ఫంక్షనాలిటీని ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. అంటే దీనివల్ల ఎస్ ఐ కెన్ రెక్టిఫై ద ప్రాబ్లమ్ వెరీ వెరీ ఈజీలీ. దట్ మీన్స్ వాట్? ఐ కెన్ మోడిఫై ద కోడ్ ఈజీలీ, ఐ కెన్ టెస్ట్ ద కోడ్ ఈజీలీ, ఐ కెన్ డిప్లాయ్ ద కోడ్ ఈజ్ వెరీ వెరీ ఈజీలీ. గతంలో ఏంది? ఈజీ లేదు, కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఈజీ ఈజీ, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఈజీ. సో కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి డెవాప్స్ తో పని ఉంది. డెవాప్స్ లో ఓపెనింగ్ లేవు అని చెప్పారంటే ఎక్స్పీరియన్స్ ఉందా, నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా అని అడగండి ఎవరినైనా సరే. ఎస్, ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఉంటారు కదా మనకి తెలిసిన వాళ్ళే, బంధువులే. ఎవరు చెప్పారా ఫుల్ స్టాక్ నేర్చుకోరా, ఎవరు డెవాప్స్. కరెక్టే, ఫుల్ స్టాక్ కూడా వాల్యూ ఉంది మిత్రమా, డెవాప్స్ కూడా వాల్యూ ఉంది. ఫుల్ స్టాక్, డెవాప్స్, ఏఐ మొత్తం వాల్యూబులే. ఎస్ కరెక్టే, కానీ దాని ఫంక్షనాలిటీ అది వేరే, ఏఐ ఫంక్షనాలిటీ ఇది వేరే, డెవాప్స్ ఫంక్షనాలిటీ ఇది వేరే. డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి. చెప్పాను కదా 2000+ కోర్సులు ఉన్నాయి ఐటీ కోర్సులు. 2000+ కోర్సుల్లో కోడింగ్ కోర్సులు ఉన్నాయి, ప్లస్ నాన్ కోడింగ్ కోర్సులు ఉన్నాయి. కోడింగ్ ప్లస్ నాన్ కోడింగ్ రెండు ఉంటాయి. కోడింగ్ వేరే, నాన్ కోడింగ్ వేరే. బట్ టైం స్పెండ్ చేయాలి మీరు. ఎస్, యూ నీడ్ టు టేక్ సమ్ టైం. ఎస్, యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైం. ఎస్, అది .NET ఫుల్ స్టాక్ అయినా, జావా ఫుల్ స్టాక్ అయినా, పైథాన్ ఫుల్ స్టాక్ అయినా, ఏదైనా. ఎస్, డెవాప్స్ అయినా, అది టెస్టింగ్ అయినా, ఏదైనా సరే. నేను చెప్పేది ఏమంటే నువ్వు కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే అటు వెళ్ళాలి, నాన్ కోడింగ్ సైడ్ ఆలోచన ఉంటే ఇటు రావాలి. ఎస్, కోడింగ్ సైడ్ అంటే ఎస్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, టైం తీసుకోవాలి ఎక్కువ, అట్ ద సేమ్ టైం బాగా కష్టపడాలి. మళ్ళీ జావా పైథాన్ .NET పోయి మళ్ళీ వేరేది వస్తే దాని మీద కష్టపడాలి. ఇప్పుడు వేరేదంటే గో లాంగ్వేజ్ వచ్చింది, దీని మీద కష్టపడాలి. ఇంకోటి అంటే ఇంకోటి. అయితే దీనిలో గతంలో మోనోలిథిక్ అప్లికేషన్ అనేది ఎస్ ఎందుకు ఓల్డ్ అయిపోయింది తెలుసా? ఇప్పుడు గతంలో ఈ అప్లికేషన్ అంతా, ఈ ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంతా కూడా కోబాల్ అయితే కోబాల్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేయాలి, జావా అయితే జావా లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేయాలి, పైథాన్ అయితే పైథాన్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీని ఒకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి ఎస్ డెవలప్ చేయాలి.
కానీ ఇక్కడ ఇక్కడ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ఇట్లా లేదు. నాకు నచ్చింది నేను తీసుకుంటా. ఇది ఈ ఫంక్షనాలిటీని పైథాన్ లో చేసుకుంటా, ఈ ఫంక్షనాలిటీని .NET లో చేసుకుంటా, ఈ ఫంక్షనాలిటీని గో లాంగ్వేజ్ లో చేసుకుంటా, ఈ ఫంక్షనాలిటీని మన ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్. అంటే వీ కెన్ ఆల్సో యూజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ టు క్రియేట్ దిస్ మైక్రో సర్వీసెస్. దీన్నే మనం మైక్రో సర్వీసెస్ అంటాం. దీన్నే ఏపీఎస్ అంటాం. చాలా మంది కన్ఫ్యూజన్ అడుగుతారు, ఏపీ అంటే ఏది చెప్పు అంటారు. ఏపీ అంటే ఇదే. ఎస్ ఇంకా ఏపీఐ గురించి పూర్తి స్థాయిలో నేను అద్భుతమైన క్లాసులు చెప్పే టైం ఉంది, అది డెవాప్స్ లో చెప్తా. ఏపీఐ గురించి అద్భుతంగా, రెస్ట్ ఏపీఐ అంటే ఏంది, ఏపీ అంటే ఏంది, అద్భుతమైన క్లాసులు నాకు కూడా నడుస్తాయి. అది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. చాలా మంది మిమ్మల్ని గేమ్ ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అప్పుడు. వాళ్ళకి ఎలా మనం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎలా మనం ఆన్సర్ ఇవ్వాలనేది నేను ఎక్సలెంట్ గా చెప్తానంట. అంటే నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా రియల్ టైం బేస్డ్ లో రియల్ టైం సినారియో క్వశ్చన్స్ బేస్ చేసుకుని వస్తాయి. దీనికి సపరేట్ గా క్వశ్చన్ బ్యాంక్ అని కానీ క్వశ్చన్లు అని కానీ ఉండవు. అలా ఉన్నాయి ఇస్తున్నారంటే అది ప్రాబ్లం మీకే, వాళ్ళకి కాదు. ఎందుకంటే అది ఎంసెట్ లాగా ప్రిపేర్ అయ్యేది కాదు ఐటీ జాబ్ అంటే. ఏదో ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అయ్యేది కాదు ఐటీ జాబ్ అంటే. అలాంటి కల్చర్ ఇక్కడ తీసుకురావద్దు దయచేసి. చాలా మంది ఏమంటే చిన్నపిల్లల లాగా ఇంకా అకాడమిక్ స్టైల్ పోలా. అరే గైడ్ అవుట్ ఉంటే తీరా, అరే 10 క్వశ్చన్లు చెప్పరా మామ, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమో ఎవరన్నా స్టూడెంట్ క్లవర్ గా ఉంటే ఆ క్లాస్ లో వాడిని అడుగుతారు 10 క్వశ్చన్లు, వాడికి ఏం తెలుసు. వాడే రుబ్బి 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 రేత్రి మొదలు చదివి 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 ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలో కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మన దగ్గర బిల్డప్ ఇస్తాడు అంతే. అంతేగాని వాడు ఎక్స్పర్ట్ ఏం కాదు. ఈ మైండ్ సెట్ అతని మైండ్ సెట్ ఒకటే. అతను ఏంటంటే ఏదైనా సాధిస్తానో తపన అనే ఉంది. నీ దగ్గర ఏమంటే ఇది మనకు రాదులేని వదిలేసావు అంతే. మీ ఫ్రెండ్ నువ్వు మైండ్ రెండు ఒకటే. దేవుడు నీకు బ్రెయిన్ ఆయనకి బ్రెయిన్ ఇద్దరు ఒకటే. బట్ యూసేజ్ లో డిఫరెన్స్ వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా ఐటీలో పని చేస్తున్నా ఐటీలో పని చేయకపోయినా నువ్వు ఐటీలో పని చేసేలాగా మళ్ళీ ఎదగటానికి ఈ కోర్సు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అంతే. నువ్వు పని చేయాల్సిన పూర్తి స్థాయి నేర్చుకో మొత్తం. ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా. బట్ హౌ కెన్ ఐ క్రియేట్ ఎ కంటైనర్స్ విత్ ద యూజింగ్ డాకర్, హౌ కెన్ ఐ మేనేజ్ ద కంటైనర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూబర్నెటిస్, ఇవన్నిటిని కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కషన్ లో చెప్పొచ్చు డెవాప్స్ లో ఈజీగా, యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో నడిసే కోడ్ అంతా కంటైనర్ లో నడుస్తూ ఉంది. కంటైనర్స్ మీద పనిచేసే వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్. జావా డెవలపర్ కోడ్ రాస్తాడు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. డెవాప్స్ ఇంజనీర్ చేసే పని ఇది. బట్ ఇక్కడ లైనెక్స్ సర్వర్ తయారు చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఎన్ని సర్వర్లు తయారు చేయాలా? సో మెనీ సర్వర్స్. మళ్ళీ ఆ గొడవ వచ్చేసరికి మళ్ళీ అక్కడ క్లౌడ్ కావాలా, మరి సర్వర్ కావాలి కదా. అసలు ఇప్పుడు నీకు సర్వర్లు కావాలి కదా. ఈ సర్వర్లు ఇచ్చే వ్యక్తి ఎవరు? AWS. వీ నీడ్ టు టేక్ ద సర్వర్స్ ఫ్రమ్ AWS, రైట్. ఆ సర్వర్లు ఏ సర్వర్లు? ఈ లైనెక్స్ సర్వర్లు, రైట్ రైట్ రైట్. లైనెక్స్ సర్వర్ని మేనేజ్ చేసి మానిటరింగ్ చేసి మళ్ళీ అవన్నీ చేసేది ఇక్కడ AWS నేర్చుకున్న వ్యక్తే. అతని పేరు ఏంది? క్లౌడ్ ఇంజనీర్. అది AWS క్లౌడ్ ఇంజనీర్, రైట్ రైట్ రైట్. సో డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ లైనెక్స్ మిషన్ లోకి లాగిన్ అయిపోయి ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈ క్యూబర్నెటిస్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి కంటైనర్స్ తయారు చేసి ఇదంతా ఇతను చూసుకుంటాడు. మళ్ళీ ఆ కంటైనర్స్ లో ఇక్కడ డిప్లాయ్ చేయడం కూడా ఇతనే చూసుకుంటాడు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. అందుకే నేను చెప్పాను డెవాప్స్ అంటే 100% లైనెక్స్ రావాలి. కొంతమంది లైనెక్స్ నేర్చుకోవడానికి ఇష్టపడరు. లైనెక్స్ రాకపోతే నో డెవాప్స్, లైనెక్స్ రాకపోతే నో సెక్యూరిటీ, లైనెక్స్ రాకపోతే నో సంథింగ్ కాల్డ్ డేటా సైన్స్ అయినా తర్వాత టెస్టింగ్ అయినా అయినా సరే లైనెక్స్ అవసరం. మిడిల్ వేర్ అడ్మిన్స్, DBS, ముఖ్యంగా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. లైనెక్స్ రావాలా? తప్పకుండా రావాలి, లేకపోతే కంపెనీలో వర్కే చేయలేము. అంటే ప్రతిదానికి లైనెక్సే. ఎందుకంటే ప్లాట్ఫామే లైనెక్స్ కింద. ఇక్కడ ఉన్న ప్లాట్ఫామే లైనెక్స్ ప్లాట్ఫామ్. ఆ లైనెక్స్ ప్లాట్ఫామ్ లో డెవాప్స్ ఇంజనీర్ వచ్చి పనిచేయాలి, అంతే సింపుల్. సో లైనెక్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. డెవాప్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తరువాత ఈ రెండింటిని మిక్స్ చేసి మనం వర్క్ చేయగలగాలి. అప్పుడు మనకి ఓకే, ఇది ఫెలో హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ అని అవతల వ్యక్తి మనల్ని పూర్తి స్థాయిలో నమ్మే అవకాశం. అదర్వైజ్ ఏం రాదు, ఏదో చదువుకొని పుస్తకాల్లో పట్టి కొట్టొచ్చాడని చెప్తారు. అలాగే మరి క్లౌడ్ చూస్తే క్లౌడ్ కూడా మరి అంతే కదా. క్లౌడ్ సర్వర్లు ఇవి. సో అంటే ఇక్కడ మీరు ఏంటంటే మీరు మూడిట్లో అంటే లైనెక్స్ మీకు బాగా అంటే ఇక్కడ అంతా కూడా ఇంటర్ లింక్ ఉంది అసలు యాక్చువల్ గా. అంటే లైనెక్స్ కి ప్లస్ క్లౌడ్ కి ప్లస్ డెవాప్స్ కి ఇంటర్ లింక్ ఉంది. సో ఈ మొత్తం 3 స్కిల్స్ మీరే చేయటం వల్ల ఏంటంటే యూ బికమ్ ఏ మల్టీ ఎక్స్పర్ట్. మల్టీ ఎక్స్పర్ట్.
అక్కడికే మీరు మల్టిపుల్ స్కిల్స్ ఉన్న పర్సన్ అయ్యారు మీరు. ఇక మీ ఫ్రెండ్ ఎవరో తెలిసి తెలియని వాళ్ళు మళ్ళీ మొత్తం ఫోన్ చేసి, రే నువ్వు జావా నేర్చుకో, మళ్ళీ నువ్వు పైథాన్ నేర్చుకో, ఈ డెవాప్స్ కి పైథాన్ అవసరం అంట, ఈ డెవాప్స్ కి జావా, ఇవన్నీ ఎందుకు మళ్ళీ నాన్ సెన్స్ పని. ఇక్కడే నువ్వు మల్టీ ఎక్స్పర్ట్ అయ్యావు. ఈ స్కిల్స్ చూసే వాడు నీకు జాబ్ ఇస్తాడు. జాబ్ ఇచ్చిన తర్వాత ఎలా వర్క్ చేయాలో నీకు ఈజీగా అర్థమైంది. వర్క్ అర్థమైన తర్వాత ఎస్ నీకు ఏదైనా టైం ఖాళీగా దొరికితే మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టి కొత్త టూల్ ఒకటి నేర్చుకుంటావు. అంతే నువ్వు చేయాల్సిన పని. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఐటీ జాబ్ లో నువ్వు సర్వే అవ్వాలంటే, ఇదిగో నా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఇది, వాళ్ళ దగ్గర లేనిది నా దగ్గర ఉంది అని నువ్వు చెప్పగలగాల ప్రతిసారి, ప్రతిరోజు. అట్లా చేయగలిగినప్పుడు మాత్రమే ఐటీలో నువ్వు ఫిట్ అవుతావు. ఎస్. అట్లాగా మనం పూర్తి స్థాయిలో ముందు ముందు అంటే ఒక 1 ఇయర్ తర్వాత ఒక టూల్ నేర్చుకో. అంతే, ఒక టూల్ అయినా ఒకటి నేర్చుకో చాలు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మరొక టూల్ నేర్చుకో. టైం పెట్టుకో. ఎట్లాగా మార్నింగ్ 9 to 10 ఖాళీ అనుకో. ప్రతిరోజు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక గంట చిన్న టూల్ మీద చిన్నగా, లేదు లేదు సాటర్డే సండే వస్తుంది, సాటర్డే సండే చిన్న టూల్ మీద అట్లా. ఇప్పుడు కాదు, ఇప్పుడు బడ్డన్ అయిపోద్ది. ఇప్పుడు ఇదంతా నేర్చుకోవాలా. టైం ఖాళీగా ఉంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తా ఉంటే నీ బ్రెయిన్ పిచ్చెక్కింది, మైండ్ పోద్ది. టైం ఖాళీగా ఉంది అని అంటే నువ్వు ఏం చేయాల్సిన పని ఏంటంటే, చెప్పాను కదా, వైట్ పేపర్స్ డిజైన్ చేసుకొని రాసుకోవాలి అంతే. టైం ఖాళీగా ఉంది అని చెప్పేసి నాన్ సెన్స్ పనులన్నీ చేసిన తర్వాత, ఎస్ మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ 10:30కి అన్నప్పుడు నీ దగ్గర ఏం లేదు నోట్స్ తప్పితే. ఇప్పుడు ఇంటర్వ్యూ 10:30, నీ దగ్గర ఏమో నోట్స్ ఉంది, కేకే సార్ చెప్పిన నోట్స్ ఉంది, ఓకే. ఆ తర్వాత నీ దగ్గర కేకే సార్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి, 200 వీడియోస్ ఉన్నాయి, 200 వీడియోస్ ఉన్నాయి, 200 పేజెస్ ఉన్నాయి, టైం ఏమో 10:30. చూసుకోండి, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. 200 వీడియోస్ ఉన్నాయి, ఓకే. 200 పేజెస్ నోట్స్ ఉంది, ఓకే. టైం ఏమో 10:30. ఎప్పుడు ఇంటర్వ్యూ, ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడేమో 6 గంటలైంది, టెన్షన్ పెరిగింది, ఇంటర్వ్యూ ఫెయిల్. అప్పుడు ఫోన్ చేసి చెప్తారు, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ, కెన్ యూ స్కెడ్యూల్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఇక నెక్స్ట్ వీక్ పోయి ఈ నెక్స్ట్ వీక్ లో ఖాళీగా ఉంటారు ఏంది హెచ్ఆర్లు. వాళ్ళు డైరెక్ట్ గా వేరే వాళ్ళకి మెయిల్ ఇచ్చి అది సగం సగం వచ్చిరాని సబ్జెక్ట్ వాళ్ళని కూడా తీసేసుకుంటారు. నీకేమో ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ బాగా వచ్చు, బట్ యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ప్రజెంట్ మొత్తం లేదు నీ దగ్గర. ఎందుకంటే చదవలేదు కాబట్టి. చదవడానికి ఎక్కువ టైం పడుతుందని నీకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైనప్పుడు నువ్వు ఇంటర్వ్యూని కూడా డ్రాప్ చేసుకుంటున్నావు. అలా డ్రాప్ చేసుకుని భయపడుతున్నావు. భయం 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 భయం. ఎస్, ఐటీ జాబ్ లో భయం అనేది వద్దు, అవసరం లేదు, ఏం జరగదు, నథింగ్ ఈస్ దేర్. నీ దగ్గర స్కిల్ ఉంటాయి అంతే. స్కిల్ లేకపోతేనే భయం. ఎస్. కాబట్టి నువ్వు చెప్పాల్సిన విధానంలో సింపుల్ గా నీకు నువ్వు సొంతగా నోట్స్ రాసుకోగలిగితే అద్భుతం, అది అంతే. అది నీకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఫర్ యూ పీపుల్. ఓకే ఫ్రెండ్స్. సో చక్కగా ఇలా ప్రిపరేషను, ఈ క్లాసులు ఇవన్నీ వినండి. దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ క్లాసెస్. ఆర్డినరీ క్లాసులు కావు ఇవి, మంచి క్లాసులు బాగుంటాయి. సో ప్రతిరోజు క్లాసుకి రావాలి, ప్రతిరోజు లైవ్ వినాలి. వినిన తర్వాత చక్కగా నేను చెప్పినట్టు రాసుకోవాలి. చెప్పాను కదా, 24 అవర్స్. 24 అవర్స్ లో ఎస్ 16 అవర్స్ పర్సనల్ లైఫ్, 16 అవర్స్, 8 అవర్స్ ఎస్ మనం ఎదగటానికి, మనం ఫ్యూచర్ లో బాగుండటానికి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవటానికి. ఎస్, మొత్తం ఇదంతా ఈ 8 అవర్స్ మనం చేయాల్సిందే. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి, మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి. లేకపోతే ఈ 8 గంటలు కూడా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ కాదు కాదు కాదు. 16 గంటలు రెస్ట్ అంటే పర్సనల్ లైఫ్, రెస్ట్ లైఫ్ ఏదైనా. 8 అవర్స్ మనం ప్రొఫెషనల్ లైఫ్ కోసం, మనం ఆక్సిజన్ కోసం. ముందు ఆక్సిజన్ 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 అనేది నీ దగ్గర ఉంటేనే. ఆ స్మెల్ కనపడిందంటే అవతల 20 మంది వచ్చేస్తారు. ఆక్సిజన్ స్మెల్ కనపడే, వీడి దగ్గర ఆక్సిజన్ లేదు, వేస్ట్ రా, వీడు వేస్ట్ క్యాండిడేట్ అంటారు. నేను 10 మందికి ఫోన్ చేసి చెప్తారా, వాడు వేస్ట్ క్యాండిడేట్, వాడు ఫోన్ ఎత్తగలరా, వాడు మెసేజ్ చూడగలరా, బ్లాక్ చేయరంటారు. అర్థమైందా? ఎందుకు? ఆక్సిజన్ లేదు, తెలిసిపోయింది. ఆక్సిజన్ లేదు అన్నట్టు తెలియకూడదు ఎవరికి. ఎస్, తెలిసిందా అయిపోయారా, ఇక నీకు ఆన్సర్ లేదు, క్వశ్చన్ లేదు, ఏం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్. ఎస్. ఓకే, టేక్ కేర్ అండ్ లెట్ us stop here for today, friends. We discuss tomorrow, friends. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.